మరి ఈరోజు తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకుల గొంతుకగా భారత రాష్ట్ర సమితి ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో మరి రేపు జూలై 18వ తారీఖు నాడు యువ సంగ్రామ సదస్సు జరపబోతున్నది. దీనికి భారీ సంఖ్యలో మరి యువకులు మరి ముఖ్యంగా నిరుద్యోగులు తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు దేశంలో సంవిధాన్ బచావో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవిధాన్కు హఠావో అని చెప్పి ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు అడుగడుగునా కూడా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల దురదృష్టం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి ఇదే రేవంత్ రెడ్డి కావడం. మరి ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆర్టికల్ 19 సంవిధాన్ బచావో అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని హక్కులను కాపాడుతా అని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి హక్కులను కాలరాస్తా అని తిరుగుతూ ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు తెలుసుకున్నాం మేము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా రాజ్యాంగం చదివినరా? మీరు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అంటూ ఉంటాయి, చదివినరా? రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడన్నా పేపర్ అనే పట్టుకున్నారా మీరు? ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తా ఉన్నాయి? ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, పక్కల వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు. దాన్నే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. రెండవది ఆర్టికల్ అదే 19లో క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో పౌరులు ఎవరైనా కూడా ఆయుధాలు పట్టుకోకుండా ఎక్కడైనా మీటింగులు పెట్టుకోవచ్చని రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి చెప్తా ఉన్నది. ఇక మూడవది, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు అయితే అప్పుడు ప్రభుత్వాలు నియంత్రించవచ్చు ఈ సభలను అని చెప్తా ఉన్నాయి. ఇలా మేము అడుగుతా ఉన్నాం డీజీపీ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇందులో మేము ఎవరికి ఇబ్బంది కలిగిస్తా ఉన్నాం? మీరు ఏ ఏ ప్రొసీజర్లు అయితే చెప్పినరో ఆ ప్రొసీజర్లు అన్నీ కూడా మేము ఫాలో అయ్యే జూన్ 30వ తారీఖు నాడు మేము జిల్లా కలెక్టర్కి అప్లై చేసినాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కంట్రోల్లో ఈ సరూర్ నగర్ స్టేడియం ఉంటుంది, వారికి అప్లై చేసినాం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే డీడీ కూడా కట్టినాం. డీడీ కూడా ఇక్కడ ఉన్నది, ఈ స్టేడియంకు కట్టాలంటే డీడీ కూడా కట్టినాం. అదేవిధంగా మల్కాజ్గిరి పోలీసులు చెప్పిన విధంగానే ఆల్టర్నేటివ్గా ఒక 5 ఎకరాల భూమి చూపియండి అంటే ఒక రైతును రిక్వెస్ట్ చేసి ఆల్టర్నేటివ్గా భూమి కూడా చూపించినాం పార్కింగ్ కోసం. సీసీటీవీ కెమెరాలు పెట్టామంటే సీసీటీవీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం. టాయిలెట్లు పెట్టామంటే టాయిలెట్లు కూడా పెడతా ఉన్నాం. ఇంకా ఫైర్ పర్మిషన్ తీసుకురామంటే ఫైర్ పర్మిషన్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇంకా మీకు ఏం కావాలి? ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా, డీడీలు కట్టిన తర్వాత, కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మా అంతటికి మేము ఇక్కడ ఈ సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టినందువల్ల ఈ ఎల్బీ నగర్లో ఏ రహదారి మీద కూడా ట్రాఫిక్ జామ్ కాదు. అది అందరికీ తెలుసు. ఇక్కడ వందలాది మీటింగ్లు అయితే ఉంటాయి. అందుకొరకే పౌరులకు ఏమి ఇబ్బంది కలగకూడదని, వాహనదారులకు ఏమి ఇబ్బంది కలగకూడదని, అందులో రష్ అవర్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మేమందరం కూడా సరూర్ నగర్ స్టేడియంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సరూర్ నగర్ స్టేడియంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది, ఇక్కడ పెట్టడం జరిగింది. అది కూడా వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది కాకూడదని
టెంట్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. అయినా కూడా ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వడం లేదు? మరి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం కానీ సబ్ క్లాజ్ బి ప్రకారం కానీ మాకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీ సంవిధాన్ బచావు అని రాహుల్ గాంధీ తిరుగుతున్నారుగా, ఇక్కడ మీరు ఆ సంవిధాన్ నాశన్ కరు అంటున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మీ నాయకురాలు ప్రియాంక వధేరా గారు అదే జూన్ 8వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటే ఒక్క నిమిషంలో ఆనాటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఎన్నో మీటింగులకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేనప్పుడు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాకు కూడా అప్పుడు పర్మిషన్ చాలా ఈజీగా వచ్చింది. అప్పుడు దేవేంద్ర సింగ్ చౌహాన్ రాచకొండ కమిషనర్గా ఉండే, ఒక్క రోజులోనే పర్మిషన్ ఇచ్చేసిండు ఆయన. కానీ ఇక్కడ మాత్రం మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీకు ఇష్టం లేకపోతే మాకు రాసివ్వండి, మీ వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, మీ వల్ల ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నది, మీ వల్ల ఈ విధంగా ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉన్నది అని మీరు రాసివ్వండి కదా. మీకు ఏం ఇంటెలిజెన్స్ వచ్చిందని ఆపుతున్నారు? మీరు ఈరోజు ఆన్సర్ చెప్పాలి. ఇది మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, చట్టం ఇచ్చిన హక్కు. ఏ చట్టంలో కూడా శాంతియుతంగా జరిపే సభలను ఆపుకోమని ఎక్కడ కూడా లేదు. మీరు ఏ బేసిస్ మీద ఆపుతా ఉన్నారు? ఇవాళ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారు, అదేవిధంగా డీసీపీ ఎల్బీ నగర్ గారు, అదేవిధంగా డీజీ తెలంగాణ గారు, మీరు చెప్పాలి ఈ విషయం. ఏ బేసిస్ మీద మా సభలు ఆపుతా ఉన్నారు? మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు జడ్చలలో సభ పెట్టినరు, అది కూడా ఆపాలిగా. ఖమ్మంలో సభ పెట్టిన, అది కూడా ఆపాలి కదా. అదేవిధంగా మరి ఇంకా చాలా చోట్ల కూడా సభలు పెడతా ఉన్నారు. మన ఫ్యూచర్ సిటీ అనే ఒక ఆయన కొత్తది పెట్టుకున్నాడు కదా దుకాణం, అక్కడ సభ పెట్టినరు, దాంట్లో కూడా ఆపాలి కదా. ఇక్కడ కోయడలో మీటింగ్ పెట్టినరు, అక్కడ కూడా మొన్న కోయడలో మార్కెట్ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టిండు, అక్కడ కూడా ఆపాలి కదా. మరి అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మాకు ప్రాబ్లం అయినప్పుడు ఆయనకు కూడా ప్రాబ్లం కావాలి. ఆయన కూడా మరి ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు. దానివల్ల కూడా మా వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే, మా వల్ల ట్రాఫిక్ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి సభల వల్ల కూడా ప్రజలకు ట్రాఫిక్ లో అంతరాయం కలుగుతుంది. మరి ఆయన మాట్లాడే భాష వల్ల కూడా తెలంగాణలో కోపోద్రేకం అవుతున్నారుగా ప్రజలందరూ కూడా. ఆయన వల్ల కూడా కల్లోలం అవుతున్నదిగా. అంటే ఆయనకొక న్యాయం, మాకొక న్యాయమా? మరి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన సభలకు ఇట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు. మీరు ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకవైపు మైనర్ బాలిక ఏడుస్తూ ఉంటే